హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్లో యాప్స్ను ఎలా ఓపెన్ చేయాలో ఈ క్లాస్ 25 వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. కంప్యూటర్లో యాప్స్ను 4 వేస్లో ఓపెన్ చేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ వేలో తెలుసుకుందాం. యూజింగ్ ది స్టార్ట్ మెనూ. ముందుగా స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయండి. స్టార్ట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు ఓపెన్ చేయాలనుకునే యాప్ నేమ్ను టైప్ చేయండి. నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో ఎంఎస్ వర్డ్ అని టైప్ చేశాను. యాప్ షో అయింది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా సెర్చ్ చేసి యాప్స్ను ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్టార్ట్ పై క్లిక్ చేసి ఆల్ పై క్లిక్ చేస్తే కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఓపెన్ చేయాలనుకున్న యాప్ పై డబుల్ క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా స్టార్ట్ మెనూ ద్వారా యాప్స్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ వేలో యాప్స్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. యూజింగ్ డెస్క్టాప్ షార్ట్ కట్. మనం కంప్యూటర్లో యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ యాప్ యొక్క ఐకాన్ డెస్క్టాప్ మీద షార్ట్ కట్ ఐకాన్గా క్రియేట్ అవుతాయి. ఆ షార్ట్ కట్ ఐకాన్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి. మీరు ఓపెన్ చేయాలనుకునే యాప్ యొక్క షార్ట్ కట్ ఐకాన్ పై డబుల్ క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా డెస్క్టాప్ షార్ట్ కట్ యూజ్ చేసి యాప్స్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ వేలో యాప్స్ను ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. యూజింగ్ టాస్క్ బార్ షార్ట్ కట్. ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ను టాస్క్ బార్లో పిన్ చేస్తుంటారు. అలా పిన్ చేసిన యాప్స్ అన్నీ కూడా టాస్క్ బార్లో ఈ విధంగా పిన్ అయి కనిపిస్తాయి. మీరు ఓపెన్ చేయాలనుకునే యాప్స్ టాస్క్ బార్లో పిన్ చేసి ఉంటే వాటిపై క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా టాస్క్ బార్ షార్ట్ కట్ యూజ్ చేసి యాప్స్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ వేలో యాప్స్ను ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. యూజింగ్ రన్ కమాండ్. విండోస్ ప్లస్ ఆర్ కీ ప్రెస్ చేస్తే రన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఓపెన్ చేయాలనుకునే యాప్ యొక్క నేమ్ టైప్ చేయండి. ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో నోట్ ప్యాడ్ అని టైప్ చేశాను. ఓకే పై క్లిక్ చేశాను. నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఈ విధంగా రన్ కమాండ్ ఉపయోగించి యాప్స్ ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా విండోస్ కంప్యూటర్ లో యాప్స్ ను ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో క్లాస్ 26 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.